అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి ఒక దుర్దినమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తేదీన కొత్త పెన్షన్ విధానమైనటువంటి సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు 2004లో. కాబట్టి ఈ రోజు సెప్టెంబర్ 1వ తేదీ అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక దుర్దినమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నా. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. సిపిఎస్ ని జిపిఎస్ ని రెంటిని రద్దు చేయాలి. లేని పక్షంలో ఆత్మ బలిదానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధంగా ఉన్నారనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. మీకు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పింది. పోతూ పోతూ మెడకు ఒక గుదిబండను ఏర్పాటు చేసి జిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం నేటి డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు జిపిఎస్ మీద సిపిఎస్ మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తాం సంవత్సరం తర్వాత అని చెప్పారు. ఈ రోజు వరకు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటూ ఉద్యోగులను కూడా ఆనాటి ప్రభుత్వం ఏమైతే చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. నష్టపోతున్నది ఉద్యోగులు మాత్రమే. మేము నెలవారీ మా జీతాల్లో నుంచి కట్ చేసినటువంటి సొమ్ము ఎక్కడ ఉందో తెలియకుండా కూడా మరి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటే మా డబ్బుకు భద్రత ఉందా లేదా అనేది మాకు అనుమానం వ్యక్తమవుతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునఃసమీక్షించి జిపిఎస్ ని సిపిఎస్ ని రెండింటిని కూడా సమీక్ష చేసి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైనటువంటి ఓపీఎస్ విధానాన్ని తక్షణమే ప్రవేశపెట్టాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే మీరు ఈ చర్యలకు చేపట్టకపోతే గత ప్రభుత్వాలు చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు ఆత్మ బలిదానానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి సంగతి కూడా మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పటికైనా సరే మీరు మీ పంధాన్ని మార్చుకోండి. మీ రాజకీయ నాయకులకు 5 సంవత్సరాలు చేస్తే మీరు పెన్షన్ ఇస్తున్నారు. మేము ఈ ప్రజాస్వామ్యంలో 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తే మాకు సిపిఎస్ ని ఇస్తున్నారు. ఇది సమంజసమా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా సరే మీ పంధాన్ని మార్చుకోకపోతే మేము బలిదానాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను కామ్రేడ్స్. థ్యాంక్ యూ ఆల్. అది